ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ నెల మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క రాశికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి కనుక్కుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఈ మార్చి నెల కన్యా రాశి వారికి, అదేవిధంగా కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి షష్ఠ సప్తమ స్థానాలు బలంగా ఉన్నాయి. ఈ మార్చి నెలలో షష్ఠ సప్తమ స్థానాలు బలంగా ఉండడం వల్ల లోన్ కోసం ప్రయత్నం చేయాలన్నా, లేదా ఏదైనా వీళ్ళకి ఎవరైనా బాకీలు ఇవ్వాలనుకోండి, సపోజ్ కొంతమంది వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటారు, ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉంటాయి. ఈ మాసంలో వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఇస్తారు, తీరుస్తామని చెప్తారు, వచ్చి తీర్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఏదైనా లోన్, వీళ్ళు ఎవరు దేంట్లోనైనా లోన్ ఉన్నా, వ్యక్తిగతంగా కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కావచ్చు, వీటన్నిటికీ తీరడానికి అవకాశం ఉంది. అందరితోటి కూడా మంచి రిలేషన్, మంచి ర్యాపో మెయింటైన్ అయ్యే మాసము కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి కొంచెం ఏంటంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి గత కొద్ది కాలంగా కొంచెం శనీశ్వరుడు సప్తమ స్థానంలో శనీశ్వరుడు వీళ్ళకి పెద్ద హౌస్ను కూడా ఇస్తాడు. ఓకే, సప్తమ స్థానం ట్రాన్సిట్ అయ్యే లోపల. బట్ అట్ ద సేమ్ టైం కష్టపడుతున్నారు మానసికంగా లేదా శారీరకంగా. ఎక్కువగా శారీరక ఒత్తిడి, వాళ్ళు తిరగని ప్లేస్ లేదు, ఎక్కువగా తిప్పిస్తాడు ఆయన. సో ఇలా లేదంటే ఇంట్లో అయినా సరే అంతకుముందు చేయని పనులన్నా చేయిస్తాడు, కూర్చోడానికి వీల్లేదని చెప్తాడు. సో ఇదేంటంటే దీంట్లోంచి ఈ మాసం నుంచి బయటపడతారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేవన్నీ కూడా బాలలకి, అంటే 5 years లోపల వాళ్ళకి, అలాగే 70 years అబోవ్ వాళ్ళకి ఈ కష్టపడ్డించడం ఇవన్నీ అంత అప్లికేబిలిటీ ఉంది. ఎందుకంటే ఇంకా 70 years దాటే అంటే గ్రహదేవతల ఇంపాక్ట్ ఏమంత ఉండదు. 5 సంవత్సరాల లోపల కూడా తల్లిదండ్రులకు ఉంటుంది, కానీ పిల్లలకి అంత ఉండదు. సో మరి ఈ కన్యా రాశికి సంబంధించిన వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అవన్నీ తీరిపోతాయి కాబట్టి ఏమన్నా మంచిగా ఒక మంచి రెమెడీ చెప్పండి. సో ఆ ఫైనాన్షియల్ తొందరగా వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టుగా ఏమైనా రెమెడీస్ చెప్పండి. దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. సో గురువుల్ని ఆరాధించడము, గురు చరిత్ర ఇప్పుడు వీలుండి కుదిరితే కనుక ఈ మాసంలో ఒక గురువారము కూర్చొని ఒకటే ఏకాసనంలో, అంటే మధ్యలో బాత్రూమ్ కలర్ లేవచ్చు, బట్ ఒకటేసారి ఆ గురు పారాయణం, గురు చరిత్ర కనుక కంప్లీట్ చేయగలిగితే చాలా మంచిది. షష్ఠ స్థానం సప్తమ స్థానం చాలా బలంగా ఉంది. ఇప్పుడు గోచారంలో గ్రహదేవతలు బలం బాగా ఉన్నప్పుడు మనకి పనులు చకచక అవుతాయి. మనకి పిటిషన్ పెట్టుకున్న అక్కడ తీసుకునే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు పిటిషన్ పెట్టడానికి చాలా మంచి టైం. ఏకాసనంలో కూర్చొని కనుక గురు చరిత్ర పారాయణం చేస్తే, నాకు 4-5 hours పడుతుంది అంతే. గురు చరిత్ర పారాయణం చేస్తే చూడండి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చూస్తారు వాళ్ళు. కన్యా రాశి వాళ్ళు చేస్తే ఖచ్చితంగా ఫలితాలు చూస్తారు. లేదా ఇంకా సప్తాహంగా చేయొచ్చు, వాళ్ళు ఒక రోజులో చేయకపోతే వారం రోజులు అలా చేయొచ్చు. బట్ ఒక్క రోజులో చేయగలిగితే చాలా మంచి ఫలితాన్ని చూస్తారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.